అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సాయి కాంపిటేటివ్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. మరి ఎన్టీపీసీ గ్రూప్ డి ఫ్రీ క్లాసెస్ అయితే రైల్వేకి చెప్తున్నాం అర్థమెటిక్ సంబంధించి. సో మనం ప్రాఫిట్ అండ్ లాస్ డిస్కస్ చేస్తున్నాం. సో అందులో భాగంగా ఇప్పుడు వచ్చేసి క్లాస్ 6 వీడియో అనుకునేది. సో క్లాస్ 6 వీడియో. సో ఇందులో అయితే మనం కొన్ని క్వశ్చన్ డిస్కస్ చేద్దాం, హార్డ్ క్వశ్చన్స్ ఉన్నటువంటిది. సో మరి వీడియో నచ్చి తప్పకుండా లైక్ చేయండి. ఇంతవరకు మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్ సపోర్ట్ చేయాలనుకుంటే ఇక్కడ యూపీఐ ద్వారా సపోర్ట్ చేయొచ్చు. సో ఇప్పుడైతే మనం చూద్దాం క్వశ్చన్ అనేటువంటిది. చూడండి, ఇక్కడ ఏమి ఇచ్చారంటే, వాట్ ఈస్ ద గెయిన్ పర్సెంట్ వైల్ సెల్లింగ్ 33 మీటర్స్ ఆఫ్ క్లాత్ ఇఫ్ దెర్ ఈస్ ఎ గెయిన్ ఈక్వల్ టు ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 11 మీటర్స్. గెయిన్ అనేటువంటిది ఎంతో వాడే ఇచ్చేసాడు, కాకుండా ఆ గెయిన్ని పర్సంటేజ్లో కన్వర్ట్ చేయాలంతే. సో అది ఎప్పుడు అంటే 33 సెంటీమీటర్ క్లాత్ అనేది అమ్ముతున్నప్పుడు. సో మనకు గెయిన్ అంటే ఏంటంటే ప్రాఫిట్ అని అర్థం. గెయిన్ అన్న ప్రాఫిట్ అన్న ఒకటే, నేను డైరెక్ట్గా ప్రాఫిట్ అని రాస్తున్నాను. సో ప్రాఫిట్ అంటే ఏంటంటే మనకు ఫార్ములా ఎస్పీ మైనస్ సిపి. సో ఎస్పీ మైనస్ సిపి. సో ఇప్పుడు ఇచ్చినటువంటి కండిషన్ ప్రకారం ఏంటి, సో వాడు ఎంత అమ్ముతున్నాడు క్లాత్ అనేటువంటిది, సో 33 మీటర్ల క్లాత్ అమ్ముతున్నాడు. అంటే 33 మీటర్ల క్లాత్ యొక్క సెల్లింగ్ ప్రైస్ మైనస్ 33 మీటర్ల క్లాత్ కాస్ట్ ప్రైస్ ఈక్వల్ టు ప్రాఫిట్ ఎంత అని ఇచ్చాడు వాడు. సో 11 మీటర్ల ఏదైతే గుడ్ ఉంటుందో అది సెల్లింగ్ ప్రైస్ అంటే 11 ఎస్పీ. సో ప్రాఫిట్ ఎంత ఇచ్చాడు, సో 11 ఎస్పీ. సో అంటే 11 మీటర్ల సెల్లింగ్ ప్రైస్ అనేటువంటిది దానికి సమానం ప్రాఫిట్ అనేటువంటిది. ఈ 33 మీటర్ల యొక్క సెల్లింగ్ ఏదైతే ఉంటుందో దాంతో వచ్చేటువంటి ప్రాఫిట్ ఎంతంటే 11 మీటర్లు అమ్మితే వచ్చేటువంటి ఎంతైతే ఉంటుందో అంత ప్రాఫిట్ వస్తుందని ఇచ్చాడు. సో అదనమాట. సో అర్థమైంది. ఇది ఎలా రాసుకున్నాం, ప్రాఫిట్ అంటే ఫార్ములా సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్. సెల్లింగ్ ప్రైస్ అంటే ఎంత అన్నాడు ఇక్కడ, సెల్లింగ్ ప్రైస్ దేనికి అనుకోమన్నాడు, 33 మీటర్ల క్లాత్ అమ్మినప్పుడు కాబట్టి. సో 33 మీటర్ల క్లాత్ అమ్మినప్పుడు సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్ కూడా సేమ్ అంతలో నుంచే తీసేయాలి కదా, 33 మీటర్ల నుంచి ఎంత అవుతుందో అంత. సో 33 మీటర్ల కాస్ట్ ప్రైస్ ఈక్వల్ టు ప్రాఫిట్ ఎంత అంటే 11 మీటర్ల సెల్లింగ్ ప్రైస్కి సమానం అన్నాడు కాబట్టి 11 మీటర్ల సెల్లింగ్ ప్రైస్ రాసుకున్నాం. సో ఇప్పుడు వీటి నుంచి మనం ఏం కనుక్కుంటామంటే గెయిన్ పర్సెంట్ అనుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము సిపిఎస్పి మధ్య రేషియో కనుక్కుందాం. సో అప్పుడు మనకు సిపిఎస్పి ఎంత అనేది తెలుస్తుంది. సో ఒక వైపు అంతా సిపిలో ఒక వైపు అంతా ఎస్పీలు తెచ్చుకుంటే ఈ సిపిని ఇటువైపు తెచ్చుకుందాం. సో 33 సిపి ఈక్వల్ టు 33 ఎస్పీ మైనస్ 11 ఎస్పీ. సో అప్పుడు 33 సిపి ఈక్వల్ టు ఏమవుతుంది, 22 ఎస్పీ అవుతుంది. సో అప్పుడు సిపి బై ఎస్పీ ఈక్వల్ టు ఏమవుతుందంటే 22/33. అంటే అప్పుడు కాస్ట్ ప్రైస్ వాల్యూ 22, సెల్లింగ్ ప్రైస్ వాల్యూ 33. అంటే ఇది కాస్ట్ ప్రైస్ వాల్యూ, ఇది సెల్లింగ్ ప్రైస్ వాల్యూ. సో అర్థమైందా, సిపి బై ఎస్పీ వాల్యూ వచ్చింది. ఇప్పుడు ప్రాఫిట్ పర్సంటేజ్ అనుకోవాలి కాబట్టి ప్రాఫిట్ పర్సంటేజ్ మనం ఏం చేయాలి, కింద ఎప్పుడు కూడా ఒరిజినల్ వాల్యూ వేసుకోవాలి. అంటే కాస్ట్ ప్రైస్ ఎంత ఇక్కడ మనకు తెలిసింది ఎంత, 22 రూపాయలు. సో అర్థమైందా. సెల్లింగ్ ప్రైస్ ఎంత, 33 రూపాయలు. సో 33 మైనస్ కాస్ట్ ప్రైస్ ఎంత 22. అంటే ప్రాఫిట్ అంటే ఎస్పీ మైనస్ సిపి కదా, అంటే 33 నుంచి 22 పోతే 11 డైరెక్ట్ అని రాసుకోవచ్చు, లేదంటే ఎస్పీ మైనస్ సిపి అయినా రాసుకోవచ్చు. ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ పర్సంటేజ్ కాబట్టి 100. అప్పుడు ఏమవుతుంది 11/22 ఇంటూ 100. 11 ఒకట్ల 11 2 ఒకట్ల 2 50. అంటే 50% అనేటువంటిది మనకి ఏంటి, లాభము. సో ఎంత లాభం అంటే 50% లాభం. ఆప్షన్ బిలో ఉన్నటువంటి 50% లాభము అనేటువంటిది ఇక్కడ కరెక్ట్ అయినటువంటి సమాధానం. మీకు అంతా ఏం లేదు, ఇక్కడ మీరు రాసుకోవాల్సింది ఇది. సో ఈ యొక్క పాయింట్ రాసుకోండి, దాంతోనే మీకు ఉన్నటువంటిది అంతా కూడా ఆన్సర్ ఇక్కడే ఉంటుంది. సో ఇక్కడ ఏమాత్రం తప్పు రాసుకున్నా కూడా మీకు ఆన్సర్ అనేటువంటిది తప్పు వస్తుంది. ఇంకా గెయిన్ అనుకునేది ఎలాగ వస్తుంది ప్రాఫిట్, నేను ముందు నుండి చెప్తున్నాను. ప్రాఫిట్ బై సిపి ఇంటూ 100. సో ప్రాఫిట్ ఎంతైతే ఉంటుందో పైన అసలు వాల్యూ కింద ఇంటూ 100 చేస్తే ప్రాఫిట్ పర్సెంటేజ్ వస్తుంది. సో ప్రాఫిట్ కాస్ట్ ప్రైస్ ఎంత అనేది ఇక్కడ ఈ విధంగా కనుక్కుంటాం. వాడు ఇచ్చిన ఆప్షన్ ప్రకారం ఏంటంటే 33 మీటర్ల క్లాత్ ఏదైతే సెల్లింగ్ ప్రైస్ ఉంటుందో, సో అది ఎన్ని మీటర్ల క్లాత్ సెల్లింగ్ ప్రైస్ గెయిన్కి సమానం అంటే 11 మీటర్ల సెల్లింగ్ ప్రైస్ ఏదైతే ఉందో క్లాత్, సో 100కి సమానం అని ఇచ్చాడు. సో కాబట్టి ఎప్పుడైనా సరే సెల్లింగ్ ప్రైస్ ఎంతకు తీసుకుంటామో కాస్ట్ ప్రైస్ కూడా అంతే తీసుకోవాలి కదా, అంతే కదా. సో 33 మీటర్ల క్లాత్ అమ్ముతున్నప్పుడు ఎంతైతే అమౌంట్ వస్తుందో, సో 33 మీటర్ల క్లాత్ ఎంతైతే ఒరిజినల్గా ఉంటాడో దాటి మధ్య డిఫరెన్సే ప్రాఫిట్ అనమాట. ఆ ప్రాఫిట్ ఎంతకి ఈక్వల్ అంటే 11 మీటర్ల క్లాత్ ప్రాఫిట్కి ఈక్వల్ అన్నమాట సెల్లింగ్ ప్రైస్కి. సో అలా రాసుకున్నాం. సో అర్థమైంది అనుకుంటా. సో ఈ క్వశ్చన్ అనేటువంటిది నేను చూసినప్పుడు నాకు ఇంకొక ఐడియా అనేటువంటి రావడం జరిగింది. సో యాక్చువల్గా ఇది మన షెడ్యూల్లో ఈ క్వశ్చన్ లేదు, కాకుండా సేమ్ అలాంటి మోడల్ అనే ఉద్దేశంతో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ కూడా లేదు చూడొచ్చు. 26 తర్వాత 27వ క్వశ్చన్ ఇది, తర్వాత 28వ క్వశ్చన్, మధ్యలో ఇక్కడ ఒక క్వశ్చన్ అయితే మీకు రావడం జరిగింది. సో ఇది ఎక్స్ట్రాగా నేను రీసెంట్గా సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామ్ జరిగిందండి అక్టోబర్లో. ఇది స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పేపర్లో ఉన్నటువంటి క్వశ్చన్ ఇది. సో ఎస్ఎస్సి వాళ్ళు నిర్వహించినటువంటి సిహెచ్ఎస్ఎల్లో
సో హార్డ్ షిఫ్ట్లో వచ్చినటువంటి హార్డ్ క్వశ్చన్ అని చెప్పుకోవచ్చు. ఇది కూడా కొద్దిగా ఒక రకమైనటువంటి హార్డ్ క్వశ్చన్ అని చెప్పుకోవచ్చు. సో ఎస్ఎస్సి క్వశ్చన్ తెచ్చుకొచ్చి నేను ఇక్కడ చెప్తున్నాను, ఎందుకంటే ఈ క్వశ్చన్లన్నీ ఎస్ఎస్సి పేపర్స్ అనేది నేను రిఫర్ చేస్తున్నప్పుడు నాకు ఈ క్వశ్చన్ కనబడింది. సో అప్పుడు నాకు ఒక ఐడియా వచ్చింది. సో ఆ క్వశ్చన్ ఈ క్వశ్చన్ ఒకే చోట చెప్తే సో ఒకే రకమైనటువంటి మోడల్ రకంగానే ఉంటాయి, సేమ్ అలాంటి మోడల్లోనే ఉంటాయి, కాబట్టి మీకు యూజ్ అవుతుంది. ఇక్కడ రైల్వేలో కూడా 100% అడిగే ఛాన్స్ ఉంది అనే ఉద్దేశంతో ఈ క్వశ్చన్ ఎక్స్ట్రా ఇక్కడ తీసుకొచ్చి చెప్తున్నాను, షెడ్యూల్ లేకున్నా సరే మనకి ఇది చూడండి. On selling 26 balls for 1350 rupees, there is a loss equal to the cost price of 18 balls. The cost price of a ball is. సో ఇక్కడ ఏమంటున్నాడు అంటే 26 బాళ్ళను 1350 రూపాయలకు అమ్ముతున్నాడు. అప్పుడు ఏమైందంటే లాస్ ఎంత వచ్చిందంట వాళ్ళకు, 8 బాళ్ళ ఎంతైతే అమ్ముతారో 8 బాళ్ళ యొక్క అసలు వాల్యూ ఎంత ఉంటుందో అంత లాస్ వచ్చిందంట. ఇక్కడ ఏమిచ్చాడు, 11 మీటర్లు అమ్మేటువంటి గుడ్డ యొక్క అమ్మేదా అంటే సెల్లింగ్ ప్రైస్ మీద లాభం అన్నాడు. కానీ ఇక్కడ ఏమన్నాడు, లాస్ ఏమిటి మీద వచ్చింది, కాస్ట్ ప్రైస్ మీద వచ్చింది ఇక్కడ. సో ఇదే రాసుకుంటాం అంతే. ఇక్కడ లాస్ అన్నాడు, అక్కడ గెయిన్ అన్నాడు కాబట్టి గెయిన్ ఫార్ములా SP మైనస్ CP. ఇక్కడ లాస్ అంటున్నాడు కాబట్టి మనం ఏం చేయాలి, లాస్ ఈక్వల్ టు కాస్ట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్, అంతే కదా. అసల్లో నుంచి అమ్మిని తీసేస్తే మనకి ఎంత నష్టం అనేది వస్తుంది, ఎందుకంటే తక్కువ అమ్మాడంటే సో అంటే కాస్ట్ ప్రైస్ కంటే తక్కువ అమ్మితేనే కదా నష్టం వచ్చేది. సో కాబట్టి ఫస్ట్ CP రాసుకుంటాం. సో అర్థమైందా. సో ఇప్పుడు లాస్, సో లాస్ ఎంత, దానికి లాస్ ఏమి ఇచ్చాడు, లాస్ దేనికి ఈక్వల్ అన్నాడు, 8 బాళ్ళ యొక్క కాస్ట్ ప్రైస్కి, అంటే 8 బాళ్ళ యొక్క కాస్ట్ ప్రైస్కి లాస్ ఈక్వల్ అన్నాడు. సో కాబట్టి 8 CP ఈక్వల్ టు, సో నెక్స్ట్ కాస్ట్ ప్రైస్ అనేటువంటి దేనికి తీసుకోవాలి, ఇప్పుడు మనం 26 బాళ్ళకి సంబంధించి అంటున్నాడు కాబట్టి సో 26 బాల్స్ CP మైనస్ 26 బాల్స్ SP. సో ఇక్కడ 26 బాళ్ళకి సంబంధించాడు కాబట్టి ఇక్కడ డైరెక్ట్గా 26 బాళ్ళకి ఎంత వాల్యూ వచ్చిందో ఇచ్చేసాడు. కాబట్టి ఇక్కడ 33 మీటర్ల క్లాత్ వాల్యూ ఇవ్వలేదు, కానీ ఇక్కడ ఆ యొక్క SP వాల్యూ ఇచ్చాడు, అంతే తేడా. సో అర్థమైందా. సో ఇప్పుడు మనము ఇక్కడ అన్నీ కూడా సబ్స్టిట్యూట్ చేసేసుకుంటాం. సో అంటే CPలో ఒకవైపు SPలో ఒకవైపు తెచ్చేసుకుందాం. ఈ SP అనేది ఇటువైపు తెచ్చుకుంటాను అంటే అప్పుడు 26 SP ఈక్వల్ టు 26 CP మైనస్ 8 CP అవుతుంది. సో ఈ 26 SP యొక్క వాల్యూ ఏమి ఇచ్చాడు, వాడు ఆల్రెడీ 1350 ఇచ్చేసారు కాబట్టి నేను డైరెక్ట్గా 1350 రాసేస్తున్నాను. ఈక్వల్ టు 26లో 8 పోతే ఎంత అండి, 18 కదా. సో 18 CP. సో ఇప్పుడు 18 ఒకట్ల 18 ఏర్ల 126. సో 126 అంటే 9 రిమైండర్ వస్తుంది 90, 18 90 అంటే అప్పుడు CP ఈక్వల్ ఎంత వచ్చిందండి 75. సో 1 into CP అంటే ఒకదాని యొక్క వాల్యూ ఎంత అంటే అప్పుడు 75 రూపాయలు. సో కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఏ బాల్, ఒక బాల్ వాల్యూ అడిగాడు కాబట్టి CP 1 బాల్ ఈక్వల్ టు 75 రూపీస్. ఆప్షన్ డీలో ఉన్నటువంటి 75 అనేది ఇక్కడ కరెక్ట్ అయిన సమాధానం. చూసుకుంటే సేమ్ అలాంటి మోడల్ క్వశ్చన్ ఇక్కడ సేమ్ అలాగే చేసాము. కాబట్టి ఇక్కడ ఏమంటే ఆ 26 బాల్స్ యొక్క వాల్యూ వాడే ఇచ్చేసాడు ఇక్కడ. సో దానికోసం అనేసి మనం ఆ యొక్క బాల్ వాల్యూ కనుక్కున్నాం, ఒకదాని బాల్ వాల్యూ. ఇక్కడ గెయిన్ ఇచ్చాడు, ఆ గెయిన్ పర్సెంటేజ్లో మార్చమన్నాడు అంతే. సో సేమ్ అదే ప్యాటర్నే ఉంటుంది. సో అర్థమైందా. సో మనం ఇక్కడ ఏదైతే అనుకుంటున్నామో ఫస్ట్లో సో అది సేమ్ అంతే ఉంది అంతే మనకి ఇక్కడ. సో మనకి ఇక్కడ పర్సెంటేజ్ ఏం అడగలే కాబట్టి పర్సెంటేజ్ అవసరం లేదు. కాస్ట్ ప్రైస్ అంటే ఒక బాల్ సంబంధించి అది అనుకున్నాం. ఇక్కడ కాస్ట్ ప్రైస్ ఎంత ఒక బాల్ది ఇక్కడే వచ్చేసింది 22 రూపాయలు అంటున్నది మనకి ఇక్కడ. సో బాల్ కాకుండా క్లాత్ యొక్క మీటర్ యొక్క కాస్ట్ ప్రైస్ ఇక్కడే వచ్చేసింది 22 రూపాయలు అంటున్నది. ఇక్కడికి స్టాప్ అయిపోయింది. ఇక్కడ ఏంటి మళ్ళీ వాడు గెయిన్ కట్టాడు కాబట్టి సెల్లింగ్ ప్రైస్ అన్నీ తెలుసుకొని చేసాం. ఇక్కడైతే ఆల్మోటోమేటిక్గా కాస్ట్ ప్రైస్ అడిగాడు కాబట్టి 75 రూపాయలు అంటున్నది రావడం జరిగింది. సో అర్థమైందా. సో క్లియర్ అనుకుంటా. సో ఈ మోడల్ కూడా మీకు సేమ్ అలాంటి మోడలే కాకుంటే ఒక వాల్యూ అనేటువంటిది ఇక్కడ ఏమంటే డైరెక్ట్గా వాల్యూ ఇచ్చేసారు. 26 బాల్స్ ఖర్చు వాల్యూ ఇచ్చాడు రూపీస్. నెక్స్ట్ చూద్దాం. చూడండి, ఏ ట్రేడర్ డిసైడ్ టు సెల్ హిస్ గుడ్స్ అట్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 20%, బట్ డ్యూ టు మోర్ డిమాండ్ హీ ఫర్దర్ ఇంక్రీజ్ ద ప్రైస్ బై 10%. వాట్ ఈస్ హిస్ నెట్ ప్రాఫిట్ పర్సెంట్. చూడండి, ఇప్పుడు మీరే అమ్ముతున్నారు ఒక వస్తువుని. సో దాన్ని అయితే మొదటి 20% లాభం కమ్మాలనుకున్నారు. కాకుంటే అప్పుడు ఏమైందంటే ఎక్కువ మంది దాన్ని కొనడానికి వచ్చినారు. సో అప్పుడు ఏమైందంటే ఆ వాల్యూకి మీరు ఏం చేశారంటే మళ్ళీ 10% ఇంక్రీజ్ చేశారు. సో అలా చేయడం వల్ల మీకు నెట్ ప్రాఫిట్ ఎంత వచ్చింది, మొదటి 20% చేశారు, ఆ తర్వాత అక్కడి నుంచి మళ్ళీ ఒక 10% చేశారు. సో అప్పుడు ఎంత నెట్ ప్రాఫిట్ రావడం జరుగుతుంది మీకు టోటల్ ఆ వస్తువు పైన అంటే అడుగుతున్నారు. సో చాలామంది తెలియని వాళ్ళు ఏం చేస్తారంటే ఇక డైరెక్ట్గా మొదటి 20% ప్రాఫిట్, నెక్స్ట్ దాన్ని 10% పెంచాడంటే 10% ప్రాఫిట్, మొత్తం 30% ప్రాఫిట్ అనేటువంటిది రాశారనుకోండి. సో మీ ఆన్సర్ ఏంటనేది ఖచ్చితంగా కూడా రాంగ్ అవుతుంది. సో 30% ప్రాఫిట్ అయితే రాదు, ఎక్కువ వస్తుంది. చూడండి, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్గా గూడ్స్ యొక్క వాల్యూ ఏంటంటే 100 రూపాయలు అనుకున్నాం. సో ఇప్పుడు దీ యొక్క 100 రూపాయలకి ఏం చేస్తున్నాడు, 20% ప్రాఫిట్తో అమ్ముతున్నాడు, అంటే 20 రూపాయల లాభంతో అమ్ముతున్నాడు. 20% అంటే సో 100కి 20% ప్రాఫిట్ అంటే 20 రూపాయలు కదా వచ్చేది. సో అప్పుడు ఏమైంది, 120 రూపాయలకు అమ్ముతున్నాడు.
సో ఇప్పుడు ఏమైందంటే ఈ 120 రూపాయలకి అమ్ముతున్నప్పుడు డిమాండ్ ఎక్కువ రావడం వల్ల మళ్ళీ ఈ 120 రూపాయలకి 10% పెంచాడు. 10% ఎంత ఏంటండి, 12 రూపాయలు పెంచాడు. సో ఎంత, 12 రూపాయలు అంతే కదా. సో 120లో 10% ఎంత అండి, 12. అంటే 12 రూపాయలు పెంచినప్పుడు ఎంతకు అమ్ముతున్నాడు, 132 రూపాయలకి అమ్ముతున్నాడు. సో ఒరిజినల్గా 100 రూపాయలు, ఇప్పుడు 132 రూపాయలకి అమ్ముతున్నాడు. ఎంత పెరిగింది ఇక్కడ, 32% ప్రాఫిట్ అనేది పెరిగింది. 32 రూపాయలు పెరిగిందంటే 32% ప్రాఫిట్ అనమాట. సో కాబట్టి ఆప్షన్ ఏలో ఉన్నటువంటి 32 అనేటువంటిది ఇక్కడ మీకు కరెక్ట్ అయినటువంటి సమాధానం. సో అర్థమైందా. నెక్స్ట్ చూడండి, సో ఇది కూడా చాలా జాగ్రత్తగా గమనించండి. సో ఏ ట్రేడర్ మేక్స్ ఎ ప్రాఫిట్ బై సెల్లింగ్ గూడ్స్ అట్ ఎ ప్రాఫిట్ ఆఫ్ 20%. ఈ ఆల్సో యూజెస్ వెయిట్స్ దట్ ఆర్ 20% లెస్. వాట్ ఈస్ ఇస్ యాక్చువల్ గెయిన్ పర్సెంట్. సో యాక్చువల్గా ఏంటంటే ఒక వ్యాపారస్తుడు ఉన్నాడు, కాకుండా అలా ఎలాంటి వాడు అంటే మోసం చేసే బుద్ధి ఉండేటువంటి వ్యక్తి అన్నట్టు అవ్వచ్చు. సో అలాంటి వ్యక్తి ఏం చేస్తున్నాడు అంటే 20% లాభం సంపాదించాలనుకున్నాడు. సో దానికే కాకుండా మళ్ళీ అతను ఇచ్చేటువంటి అమ్మేటువంటి వస్తువు ఏదైతుందో దాంతో కూడా మళ్ళీ ఫ్రాడ్ చేస్తున్నాడు. సో 20% లెస్ ఇస్తున్నాడు, అంటే తూకంలో తేడా కొట్టేసి. సో అప్పుడు ఏమవుతుంది, ఆ 20% ప్రాఫిట్ వస్తుంది, అయితే వెయిట్ తక్కువ వేస్తున్నాడు కాబట్టి దానికి సంబంధించినటువంటి డబ్బులు మిగులుతుంది, మొత్తంగా ప్రాఫిట్ అనేది ఎక్కువ అయిపోతుంది. సో దీన్ని నేను ఇప్పుడు ఏం చెప్తానంటే, ఫర్ ఎగ్జాంపుల్గా ఏదో ఒకటి వస్తువు తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్గా చక్కెర అనుకుందాం, చక్కెర. సో యాక్చువల్గా అయితే చక్కెర 1 కేజీ అంటే మనం గ్రామ్స్లో తీసుకుందాం ఇక్కడ. సో 1 కేజీ అంటే 1000 గ్రాములు కదా. 1000 గ్రాముల చక్కెర 100 రూపాయలు అనుకుందాం. సో 1000 గ్రాముల చక్కెర 100 రూపాయలు. మీకు ఇలా ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తేనే బాగా అర్థమవుతుంది కాబట్టి 1000 గ్రాముల చక్కెర ఎంతండి, 100 రూపాయలు అనుకున్నాం. సో ఇప్పుడు ఏం చేస్తున్నాడు అంటే ఈ 100 రూపాయలకి అతను ఎంత సంపాదించాలనుకున్నాడు, 20% ప్రాఫిట్ కదా అమ్ముతున్నది. అంటే ఎంతకు అమ్ముతున్నట్టు అతను 20% ప్రాఫిట్తో అమ్ముతున్నాడు అంటే 120 రూపాయలతో అమ్ముతున్నాడు. ఎందుకు అమ్ముతున్నాడు, 120 రూపాయలతో అమ్ముతున్నాడు ఈ చక్కెర అనేటువంటిది అతను. కాకుండా ఇప్పుడు ఏం చేస్తున్నాడు అంటే, అప్పుడు ఇక్కడ చూసుకుంటే 1000 గ్రాములు 100 రూపాయలు అయినప్పుడు, సో 1000 గ్రాములు 100 రూపాయలు అయినప్పుడు 100 గ్రాములు ఎంత అవుతుందండి. సో 100 × 100/1000, 0 క్యాన్సిల్ అయిపోతే ఎంత అవుతుందండి, 3 సున్నాలు క్యాన్సిల్ అయిపోతే అప్పుడు ఎంత అవుతుంది, సో 10 రూపాయలు అవుతుంది. ఎంత, సో 10 రూపాయలు అవుతుంది. సో అర్థమైంది అనుకుంటా. సో 1000 గ్రాములు 100 రూపాయలు అయినప్పుడు సో 100 గ్రాములు ఎంత అవుతుందంటే 100 × 100/1000, సో 3 సున్నాలు క్యాన్సిల్ అయిపోతే 10 రూపాయలు అవుతుంది. సో 100 గ్రాముల వాల్యూ ఎంత అండి, 10 రూపాయలు. సో అప్పుడు ఇక్కడ ఏమంటున్నాడు అంటే, అతను వెయిట్ వేసేటువంటి దాంతో ఏం చేస్తున్నాడు అంటే 20% లెస్ అంటున్నాడు. సో అంటే ఇక్కడ 100% వాల్యూ 1000 గ్రాములు అయినప్పుడు 80% అంటే 20% లెస్ అంటే 80% వాల్యూ వేస్తున్నాడు. అంటే 800 గ్రాములు ఇస్తున్నాడు. 1000 గ్రాములు ఇవ్వాల్సింది అతను 20% తగ్గించి 800 గ్రాములు ఇస్తున్నాడు. సో అంటే అప్పుడు అతను 800 గ్రాముల వాల్యూ ఎంత కావాలి, సో 100 గ్రాములు 10 రూపాయలు అయినప్పుడు 800 గ్రాములు ఎంత కావాలి, 80 రూపాయలే కావాలి, అంతే కదా. సో అంటే మొత్తం మీద అతను 80 రూపాయలకు వచ్చేటువంటి ప్రోడక్ట్ని ఎంతకు అమ్ముతున్నాడు అండి, 120 రూపాయలకు అమ్ముతున్నాడు. సో అంటే ఇక్కడ ఈ 200 గ్రాముల లెక్క 20 రూపాయలు మిగులుతుంది, ప్లస్ ఇక్కడ ఒక 20, అంతే అక్కడ 20 రూపాయలు అమ్ముతున్నాడు. అంటే మొత్తం మీద అతనికి ఎంత, సో 40 రూపాయలు ఎక్కువ అమ్ముతున్నాడు. సో ఇక్కడ ఒక 20 లాభం వస్తుంది, అక్కడ ఒక 20 రూపాయల లాభం అనేటువంటిది రావడం జరుగుతుంది. సో మొత్తం ఎంత లాభం వస్తుంది, 40 రూపాయల లాభం వస్తుంది, అంతే కదా. సో కాబట్టి లాభం వచ్చేదాన్ని ఎప్పుడు కూడా పైన వేసుకోవాలి, లాభాన్ని పైన వేసుకోవాలి. 40 రూపాయల లాభము, కింద ఏంటి అసలు వాల్యూ, అసలు ఎంతండి మనకి యాక్చువల్గా 80 రూపాయలే కదా అసలు. సో అమ్మేటువంటిది ఎంతకి 800 గ్రాములకే అమ్ముతున్నాడు కాబట్టి అసలు ఇదే వేసుకోవాలి, మనం ఇదే వేసుకోవాలి, 100 రూపాయలు వేసుకోకూడదు అసలు, ఎందుకంటే 800 గ్రాములే కదా తినిస్తున్నది వాళ్ళకు. కాబట్టి అసలు ఎప్పుడు కూడా 80 అవుతుంది, కింద 80 × పర్సెంటేజ్ కాబట్టి 100, 41 42 2 1 2 50, అంటే 50% లాభాన్ని వస్తుంది అతనికి. యాక్చువల్గా అయితే 50% లాభం వస్తుంది. మనకు పైకి చూస్తే 20% లాభమే, గూడ్స్ 20 అంటే 20 రూపాయలు ఎక్కువ చేసి అమ్ముతున్నాడు. కాకుంటే తక్కువ వెయిట్ కూడా యూజ్ చేయడం వల్ల అతనికి మొత్తం మీద ఎంత లాభం వస్తుంది, 50% లాభం వస్తుంది. అంటే సగానికి సగం లాభం వచ్చినట్టు. సో చూస్తున్నారా. సో ఇలా అనమాట ఇది. సో మీకు క్లియర్గా చెప్పాను అనుకుంటా, అర్థమైంది అనుకుంటా. సో యాక్చువల్గా అయితే 1000 గ్రాములు 100 రూపాయలు మనకు మామూలుగా అమ్మేటువంటిది, 20% లాభంతో అమ్ముతున్నాడు కాబట్టి 120 రూపాయలకు అమ్ముతున్నట్టు దాన్ని, ఆ ప్రోడక్ట్ని. కాబట్టి ఏం చేస్తున్నాడంటే ఈ 1000 గ్రాములు ఇవ్వకుండా వాడు ఏం చేస్తున్నాడంటే 800 గ్రాములు ఇస్తున్నాడు, 20% తక్కువ ఇస్తున్నాడు. సో అప్పుడు 20% తక్కువ ఇస్తున్నాడు కాబట్టి అప్పుడు 800 గ్రాముల వాల్యూ ఎంత అవ్వాలి అప్పుడు, యాక్చువల్గా సిపి 100 రూపాయలు అయినప్పుడు 800 గ్రాముల సిపి ఎంత అవుతుంది, 80 రూపాయలు అవుతుంది.
సో అప్పుడు అతనికి ఎంత లాభం వస్తున్నట్టు 40 రూపాయలు లాభం వస్తుంది కాబట్టి 40 రూపాయలు పైన వేసుకుంటాం. అసలు ఎంత 800 గ్రాములే కదా ప్రోడక్ట్ అమ్ముతున్నది, 1000 అమ్మట్లేదు, 800 ఇస్తున్నాడు కాబట్టి 80 కింద రాసుకొని ఇంటూ 100 చేస్తే 50% అనేటువంటిది మనకు రావడం జరుగుతుంది. మళ్ళీ ఇక్కడ 100 వేసుకున్నారు అనుకోండి, అప్పుడు 40 వస్తుంది, ఆన్సర్ తప్పు అవుతుంది. మీరు కింద ఇప్పుడు కూడా 80 వేసుకోవాలి, ఎందుకంటే ఒరిజినల్ ఎంతైతే ఉంటుందో సిపి అదే. మనకి ఇక్కడ 800 అమ్ముతున్నారు కాబట్టి ప్రోడక్ట్, కాబట్టి 800కి సంబంధించిన డబ్బులు వేసుకోవాలి, 80 రూపాయలే. సో అర్థమైందా? సో 40/80 ఇంటూ 100 ఎంత అవుతుందని 50% అనేది రావడం జరుగుతుంది. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో అర్థమైందా? తర్వాత చూడండి, నెక్స్ట్ అండి, విత్ ద సెల్లింగ్ ప్రైస్ ఆన్ ఆర్టికల్ ఈజ్ ₹240, ద ప్రాఫిట్ ఈజ్ 20%. అంటే 20% ప్రాఫిట్ ఉంటే ఆ యొక్క ప్రోడక్ట్ వాల్యూ ఎంత? 240. అంటే 120% వాల్యూ ఎంత ఇచ్చాడు? 240 ఇచ్చాడు. ఒకవేళ ఆ ప్రాఫిట్ అనేది 30% అవ్వాలంటే, అంటే 130% అవ్వాలంటే ఎంతకు అమ్మాలి? సో ఏం లేదు, క్రాస్ మల్టిప్లికేషన్ 240 ఇంటూ 130/120, 121, 122, 13 26 అంటే 260 రూపాయలకి అమ్మాలి. సో అతను ఒకవేళ 20% ప్రాఫిట్ వస్తుంటే 240కి అమ్ముతున్నాడు. ఒకవేళ 30% ప్రాఫిట్ రావాలనుకుంటే ఆ ప్రోడక్ట్ని ఎంతకు అమ్మాలంటే 260 రూపాయలకి అమ్మాలి. సో అంతే, అర్థమైందా? చాలా సింపుల్ లెక్క ఇది. నెక్స్ట్ చూద్దాం. సో ఇది కొద్దిగా జాగ్రత్తగా గమనించండి, చాలా జాగ్రత్తగా గమనించాలి క్వశ్చన్ అనేటువంటిది. So an article costing ₹1000 is sold at 5% loss, and another article purchased with the money got was again sold at 5% gain. Was there a gain or loss, and how much? చూడండి, 1000 రూపాయల వస్తువుని 5% లాస్తో అమ్మారంట. అమ్మినప్పుడు కొంచెం అమౌంట్ వచ్చి ఉంటుంది. సో ఆ అమౌంట్తో మళ్ళీ ఏం చేశారంటే, ఒక వస్తువుని కొనేసేసి ఆ వస్తువుని మళ్ళీ 5% లాభానికి అమ్మినాడు. సో అప్పుడు ఓవరాల్గా అతనికి లాభం వచ్చిందా, నష్టం వచ్చిందా? లాభం రూపాయల్లోనా, నష్టం శాతంలోనా? చూడండి, ఇక్కడ శాతాలు ఇచ్చాడు, రూపాయలు ఇచ్చాడు, కాబట్టి చాలా జాగ్రత్తగా గమనించాలి. 2.5%, 2.5 రూపీసా? సో అనేటువంటిది మీరు చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ మొదట ఏం చేశాడంటే, యాక్చువల్గా మనకు 100% వాల్యూ ఎంత? యాక్చువల్ ప్రైస్ కాస్టింగ్ 1000 రూపాయలు. సో 100% వాల్యూ 1000 రూపాయలు. కాబట్టి దాన్ని 5% లాస్తో అమ్మినాడంటే 100 పోతే ఎంత? 95% అమ్మినట్టు. 95% వాల్యూ ఏమవుతుంది? 1000 ఇంటూ 95/100, 2 సున్నాలు క్యాన్సిల్ అయిపోతే 95 ఇంటూ 10 అంటే 950 రూపాయలకు అమ్మినట్టు. 950 రూపాయలకు అమ్మినట్టు. సో అంటే ఇప్పుడు అతనికి ఈ ప్రోడక్ట్ 1000 రూపాయల ప్రోడక్ట్ని 5% నష్టంతో అమ్మితే ఏమైందంటే 950 రూపాయలు వచ్చిందనమాట. సో ఇప్పుడు ఏం చేశాడంటే, అతను ఈ 950 రూపాయలతో ఇంకొక వస్తువుని అనేటువంటిది కొనుక్కొని దాన్ని 5% లాభానికి అమ్మినాడు. సో అంటే ఇప్పుడు 950 రూపాయలు అంటే 100% వాల్యూ ఎంత? ఇప్పుడు ఇక్కడ 950 రూపాయలు. సో దీన్ని ఏం చేశాడు? 5% లాభానికంటే 105%కి అమ్మినాడు. సో అప్పుడు 105% వాల్యూ ఎంత కనుక్కుంటే సరిపోతుంది. 950 ఇంటూ 105/100, ఇక్కడ ఒక 0, ఇక్కడ ఒక 0 క్యాన్సల్. తర్వాత 5 2 10, 5 1 5, 5 9 45. సో 19 ఇంటూ 105/2 వచ్చింది. తర్వాత సో మళ్ళీ 2తో మళ్ళీ క్యాన్సిలేట్ చేద్దాం. ఫస్ట్ 19 చేద్దాం. 19 ఎంత అండి? 95. 19 1 19, 1995/2, 2 1 2 9 18, 1 రిమైండర్ వస్తుంది, 19 అవుతుంది. మళ్ళీ కూడా 2 9 18, 15 అవుతుంది. 2 7 14.5. సో 2 5 10 కాబట్టి. సో మొత్తం ఎంత కమ్మినప్పుడు ఆ వస్తువు ద్వారా అతనికి ఎంత వచ్చిందంటే 5% లాభంతో అమ్మితే 997.5 రూపాయలు వచ్చింది. సో ఇప్పుడు ఓవరాల్గా అతనికి నష్టం వచ్చిందా, లాభం వచ్చిందా? యాక్చువల్ ప్రోడక్ట్ 1000 రూపాయలు. సో ఇప్పుడు మొత్తం మీద ఒక లాస్ కమ్మి మళ్ళీ దాని ద్వారా ఇంకో వస్తువు కొని మళ్ళీ దాన్ని 5% కమ్మింటే 997 రూపాయలు వచ్చింది. మొత్తం మీద ఇక్కడ 1000 రూపాయలు అసలు. ఇప్పుడు అతనికి ఓవరాల్గా అతని దగ్గర ఇప్పుడు ఎంత వచ్చింది? 997.5 రూపాయలు వచ్చింది. అంటే ఇప్పుడు ఇక్కడ ఎంత నష్టం వచ్చింది? ఇక్కడ 2.5 రూపాయలు. 2.5 రూపీస్ ఇంకా తక్కువే ఉంది దానికంటే, కాబట్టి 2.5 రూపీస్ అనేటువంటిది అతనికి లాస్ అయితే అయింది. కాబట్టి ఆప్షన్ బిలో ఉన్నటువంటి 2.5 రూపీస్ లాస్ అనేటువంటిది ఇక్కడ కరెక్ట్ అయినటువంటి సమాధానం. సో అర్థమైంది అనుకుంటా క్లియర్గా. సో నెక్స్ట్ క్వశ్చన్ అయితే చూద్దాం. చూడండి, ఇక్కడ ఫైన్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 2 ఆర్టికల్స్ సోల్డ్ అట్ 12.5% ప్రాఫిట్ అండ్ 12.5% లాస్. ఇప్పుడు ఏం లేదబ్బా, 2 ప్రోడక్ట్లు ఉన్నాయి. సో ఒక్కొక్క దాని యొక్క కాస్ట్ ప్రైస్ ఏంటంటే 400 రూపాయలు ఒక్కొక్కటి. సో దాన్ని ఒకదాన్నేమో 12.5% ప్రాఫిట్కి అమ్మినాడు, ఇంకొక దాన్ని అయితే 12.5% లాస్కి అమ్మినాడు. సో అలాంటప్పుడు అతనికి అంటే వాటి మధ్య సెల్లింగ్ ప్రైస్ ఎంతకైతే అమ్మింటాడో వాటి మధ్య డిఫరెన్స్ కనుక్కోమన్నాడు. సో ఫస్ట్ కేసులో ఏమేంటి,
100% వాల్యూ ఎంత 400 రూపాయలు అసలు. సో దీన్ని ఏం చేశాడు, లాభానికి అమ్మినాడు. ఎంత 12.5% లాభం అంటే 112.5% అమ్మినాడు. సో అప్పుడు దీని వాల్యూ ఏమవుతుంది, 100 ఇంటూ 112.5/100, 100 కోట్ల 100 నాలుగుల. సో 4 5ల 20, 4 2 8, 1 2 10, 4 1 4 1 5, 4 అంటే 450 రూపాయలు. సో ఇప్పుడు ఫస్ట్ ప్రోడక్ట్ని 450 రూపాయలకు అమ్మాడు. నెక్స్ట్ సెకండ్ కేసులో ఏం చేశాడు, నష్టానికి అమ్మినాడు. సో 100% 400 రూపాయలు. దీన్ని ఏం చేశాడు, 12.5% లాస్కి అమ్మాడంటే 100లో 12.5 పోతే ఎంత అండి, 87.5కే అమ్మినాడు. సో 87.5%కి అమ్మాడు. దాని వాల్యూ ఎంత కనుక్కోవాలి. సో 400 ఇంటూ 87.5/100, 0 0 క్యాన్సిల్, 4తో చేస్తే 4 5ల 20, 4 7ల 28 2 30, 4 8ల 32 1 3 35 అంటే 350 రూపాయలకి అమ్మినాడు. సో ఫస్ట్తో వచ్చేసి 450కి అమ్మితే రెండోది 350కి అమ్మినాడు. సో ఇప్పుడు ఏమన్నాడు, ఆ సెల్లింగ్ ప్రైస్ల మధ్య డిఫరెన్స్ అన్నాడు. సో 450 డిఫరెన్స్ అంటే మైనస్ చేయాలి వాటి మధ్య. 450 350 మధ్య డిఫరెన్స్ ఎంత అండి, 100 రూపాయలు కదా. కాబట్టి ఆప్షన్ బిలో ఉన్నటువంటి 100 రూపాయలు. సో ₹100 అనేటువంటిది ఇక్కడ మీకు కరెక్ట్ అయినటువంటి సమాధానం. సో అర్థమైంది అనుకుంటా. సో ఇవంటి క్వశ్చన్స్ అయితే ఈ వీడియోలో, సో మనం దాదాపుగా ఎక్కువ క్వశ్చన్స్ అయితే డిస్కస్ చేసాం ఈ వీడియోలో అయితే. సో మీకు 100% చాలా డిఫరెంట్ మోడల్స్ ఖచ్చితంగా యూజ్ అయ్యేటువంటిది. ఎగ్జామ్స్లో ఇలాంటి మోడల్స్ టిపికల్ వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది. సో ఈజీ షిఫ్ట్లో అయితే కొంచెం ఈజీగా వస్తాయి, కానీ హార్డ్ షిఫ్ట్లో వచ్చినప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ అడుగుతుంటారు. సో అర్థమైందా. సో మరీ ఓవర్ హార్డ్ అయితే ఉండవు మనకు, ఎందుకంటే ఇక్కడ మనకి ఇచ్చేటువంటిది ఎన్టీపీసీ గ్రూప్ డి కానీ ఇంటర్మీడియట్ స్థాయి 10th స్థాయి వరకే ఉంటుంది ఆల్మోస్ట్. సో కాబట్టి మరీ చాలా ఎక్కువ హార్డ్ ఉండవు. సీజీఎల్ అలాంటి క్వశ్చన్స్లో ఉన్నట్టు హార్డ్ ఉండవు. సో మ్యాక్సిమం ఇంతవరకు హార్డ్ అయితే ఇస్తాడు, ఇంతకు మించి హార్డ్ అయితే మ్యాక్సిమం ఉండకపోవచ్చు క్వశ్చన్ పేపర్. 99% ఇలాంటి ఇంతవరకు అయితే ఉంటాయి కొంచెం క్వశ్చన్స్ అయితే. సో అర్థమైందా. మరి వీడియో కూడా నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మీ మిత్రులకైతే షేర్ చేయమైతే మర్చిపోకండి. సో ఇలాంటి మరిన్ని క్వశ్చన్స్తో నెక్స్ట్ వీడియోకి వెళ్దాం. ఇంకొక లాస్ట్ వీడియో వస్తుంది ప్రాఫిట్ అండ్ లాస్ సంబంధించి. ఆ తర్వాత మనము చెప్పాను కదా, మనకు ఉన్న సపోర్ట్ ఆధారంగా ఏదైతే ఉంటుందో దాని ఆధారంగా డిస్కౌంట్ కానీ అవన్నీ టాపిక్ చెప్దాం. లేదంటే కేవలం ఇలా 30-40 క్వశ్చన్లు చెప్పకుండా టాపిక్కి ఒక 5-6 తీసుకొని కేవలం వీడియోలో 1-2 క్వశ్చన్లు చెప్తూ అన్ని ఛానల్స్ లాగా మనం కూడా అలాగే ఫాలో అయితేనే అందరు చూస్తారేమో అనుకుంటున్నా. ఎందుకంటే అన్ని ఛానల్స్లో 1-2 క్వశ్చన్లు చెప్తారు. సో అది చూస్తున్నారు కానీ వ్యూస్ ఇక్కడ చూసుకుంటే ఇన్ని క్వశ్చన్లు చెప్తున్నాం. సో ఇంతగా క్లియర్గా మనం చెప్తున్నాం కానీ 100 కూడా రావట్లేదు వ్యూస్. సో కాబట్టి సపోర్ట్ లేకపోవడం వల్ల సో మనం ఏం చేయలేం. సపోర్ట్ లేదంటే మనం కూడా ఇంట్రెస్ట్ చూపి మీ నుంచి ఇంట్రెస్ట్ ఉంటేనే మేము కూడా చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే అనవసరంగా మనకు టైం వేస్ట్ కదా. సో ఒక వీడియోకి 4-5 గంటలు అంటే అనవసరంగా ఒక రోజులో 1 నిమిషమైనా చాలా ఇంపార్టెంట్. అలాంటిది మేము ఒక వీడియోకి 4 to 5 hours కష్టపడి చెప్తున్నాం కన్నా చూడనప్పుడు అనవసరంగా మాకు కూడా టైం, మేము ఏదైనా పని చేసుకుంటే సంపాదించుకోవచ్చు కదా ఏదో ఒకటి. సో యూట్యూబ్ నుంచి అయితే మనకైతే ఏమీ అమౌంట్ అయితే రాదండి. సో ఒక నెలంతా కష్టపడి ఇన్ని వీడియోస్ చేసా కూడా 1000 రూపీస్ కూడా నాకు అమౌంట్ అయితే రాదు. 1000 రూపీస్ అట్లీస్ట్ 1000 రూపాయలు కూడా రాదు. సో అది కాబట్టి యూట్యూబ్ నుంచి అయితే ఎటువంటి అమౌంట్ అయితే రాదు. కాబట్టి నేను ఇక్కడ మనకి ఏమైనా ఛానల్ సపోర్ట్ చేయాలనుకుంటే ఇక్కడ సపోర్ట్ చేయండి అంటున్నాను. సో ఇంతవరకు అయితే ఎవరు కూడా ఇంతవరకు సపోర్ట్ అయితే చేసింది లేదు మన ఛానల్ అయితే. సో అడుగుతున్నాను అంతే. సో మనకైతే యూట్యూబ్ నుంచి ఎటువంటి ఇన్కమ్ అయితే రాదు. సో ఎక్స్పెక్ట్ కూడా చేయలేం. సో వెరీ అంటే లో ఇన్కమ్ అయితే వస్తుంది మనకు, ఎందుకంటే వ్యూస్ లేనప్పుడు ఇన్కమ్ కూడా రాదు. ఓకేనండి. ఓకే, ఇలాంటి మరిన్ని క్వశ్చన్స్తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం తప్పకుండా కూడా. ఇంకా మంచి క్వశ్చన్స్తో. అంతవరకు సెలవు. జై హింద్.